బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు రక్షణ శాఖ, విదేశాంగ శాఖ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక నుంచి ఉగ్రవాద దాడిని యుద్ధ చర్యగా పరిగణించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉగ్రదాడి జరిగితే చాలా తీవ్రంగా భారత్ ప్రతిచర్య తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే భారత్ పాక్ యుద్ధం జరుగుతున్న వేళ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ తోటి ఆ త్రివిధ దళాల అధిపతులు అలాగే పలువురు మంత్రులతోటి ఆ సమావేశం అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, ఏదైతే ఇప్పటి వరకు కూడా భారత్ పాక్ల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దాన్ని యుద్ధ చర్యగానే భావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు కొద్దిసేపటిలో జరగబోయే సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఉగ్రదాడులన్నీ కూడా మనం ఉగ్రదాడిగానే చూసుకుంటూ వచ్చాము. అందుకు పాక్ కవ్వింపు చర్యలను కూడా అందులో భాగంగానే చూసాం. కానీ ఇక నుంచి అలా కాదు, ఖచ్చితంగా దీన్ని యుద్ధ చర్యగానే భావించాలని చెప్పేసి కూడా భారత్ భావిస్తుంది. మరి కొద్దిసేపట్లో రక్షణ శాఖ సంయుక్త సమావేశం జరగబోతుంది. ఈ సంయుక్త సమావేశంలో ఇప్పుడు నెక్స్ట్ వాట్ అన్న దాని మీదనే ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇప్పటివరకు మనం చూసాము, ఏదైతే సింధూర్ పేరిట ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాక్ మీద జరిపిన దాడులన్నింటినీ కూడా చూసుకుంటూ వచ్చాము. అయినప్పటికీ కూడా పాక్ కవ్వింపు చర్యలు ఆగలేదు. ఖచ్చితంగా పాక్ తగిన బుద్ధి చెప్పాల్సిందే, పాక్ తన చర్యలు ఏవైతే చర్యలన్నింటినీ కూడా ఆపాల్సిందే అనే ఒక ఆలోచన భారత్ చేస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల నడుమ పాక్ను ఒక ఉగ్రవాది దేశంగా నిలబెట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు పాక్ మీద ఏ తరహా చర్యలు తీసుకోవాలి? ఎందుకంటే పాక్ ప్రతి చర్య కూడా భారతదేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థను టార్గెట్ చేస్తూ ఉన్నాయి. శ్రీనగర్ కావచ్చు, జమ్మూ కావచ్చు, అక్కడ ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసింది. పంజాబ్లో ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసింది. గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అక్కడ అన్ని కూడా ఎయిర్పోర్ట్లను, రక్షణ స్థావరాలను, మిలిటరీ ఆర్టిలరీ సెంటర్లను టార్గెట్ చేసుకుంటూ చేస్తుంది. కాబట్టి భారత్ ముందస్తు చర్యల్లో భాగంగా ఆ దేశం యొక్క ఎయిర్ బేస్లను కూడా నాశనం చేయడం జరిగింది. అదేవిధంగా రన్వేలను నాశనం చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక వీటన్నిటికీ సమాధానంగా మళ్ళీ పాక్ ఎదురుదాడి తిరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి భారత్ ఏ విధమైన చర్యలను కూడా వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు, రాజీ పడే ప్రసక్తి లేదనే విధంగానే ఇప్పుడు ముందు చర్యలు ఉండబోతున్నాయి. ఖచ్చితంగా కొద్దిసేపట్లో జరగబోయే రక్షణ శాఖ సంయుక్త సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అదంతా కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం అంతా కూడా భద్రతా దళాలకు వదిలేస్తానని గతంలోనే ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే దిశలో ఆలోచన జరగబోతుంది. అయితే ఏం చర్యలు తీసుకుంటారో ఒకసారి చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సంయుక్త సమావేశంలో చర్చించబోతున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.